ఈ రోజు నుంచి పాఠశాల స్థాయి విద్యార్థులందరికీ కూడాను వేసవి సెలవులు ప్రకటించిన దృష్ట్యా వేసవి సెలవుల్లో పిల్లలు రోజుకొక నీతి పద్యాన్ని నేర్చుకొని మంచి విలువలను అలవరుచుకుంటే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అనుమతినిచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖాధికారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మండల విద్యాశాఖాధికారులందరూ కూడా దయచేసి ఈ పద్యాన్ని, ఈ వీడియోని పిల్లల గ్రూపులకు చేరే విధంగా ఉపాధ్యాయులకు సూచిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇవన్నీ కూడా పిల్లలకు చేరితే పిల్లలు రోజుకొక పద్యాన్ని నేర్చుకొని ఈ వేసవి సెలవుల్లో 50 రోజులకు గాను 50 పద్యాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సెలవుల అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఈ పద్యాలు కూడా మనకు అకారాది క్రమంలోనే చెప్పడం జరుగుతుంది, పిల్లలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కూడా. అందుకని చెప్పి ఈరోజు మొదటి రోజు ఆతో ప్రారంభమయ్యేటటువంటి పద్యంతో ప్రారంభిస్తున్నాం. ఈరోజు చెప్పే పద్యాన్ని పిల్లలు ఒకసారి జాగ్రత్తగా వినండి. తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, తర్వాత మీరు పద్యం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటగా ఈరోజు నేటి పద్యం 24వ తారీఖు ఏప్రిల్. అనగనగరాగమతిశైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి చెప్తాను, బాగా వినండి. అనగనగరాగమతిశైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు పిల్లలు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. అనగనగరాగము అతిశైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవే